ప్రపంచంలో అతెత్తైన దుర్గామాత విగ్రహం మహానగరంలో కొలువుదీరింది. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 24 ఏళ్లుగా చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో మట్టి దుర్గామాతను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఈ ఏడాది 25 ఏళ్లు పూర్తున్న సందర్భంగా 65 అడుగుల విగ్రహాన్ని తయారు చేశామంటున్న ఫౌండర్, ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్రతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటాము. దసరా నవరాత్రి వేడుకలను 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. నగరంలోని చాదర్ఘట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో గత కొన్నేళ్లుగా అమ్మవారి విగ్రహాన్ని మట్టితో తయారు చేయించి ఇక్కడే ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైనటువంటి దుర్గామాత వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఆర్గనైజర్, ఫౌండర్ ఉన్నారు మనతో పాటు గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర. ఒక్కసారి ఆయన మాటలోనే మిగతా విశేషాలను కూడా అడిగి తెలుసుకుందాము. అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాము, అమ్మవారి విగ్రహాలను మనకు నవరాత్రి వేడుకలలో ప్రతిష్ఠించి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే మట్టితోటి విగ్రహాన్ని తయారు చేయించడం వెనుక గల కారణాలు ఏంటి, కథేంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. వారికి మరియు భక్తులకు బిక్టీ ద్వారా ఈ యొక్క అమ్మవారికి వచ్చి భక్తులకు ప్రత్యేకంగా అమ్మవారు జరిగేది చూపెడుతున్నందుకు బిక్టీ వారికి కూడా నేను నమస్కారం చెప్తున్నాను. అయితే దుర్గామాతని మట్టితో తయారు చేయించాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మేము గత 24 సంవత్సరాల నుంచి అమ్మవారిని పెట్టడం జరిగింది. ఇది 25th ఇయర్. సో మేము ప్రతిసారి దాదాపు నాకు ఈ 25 సంవత్సరాల నుంచి పెట్టినప్పుడు చాలా ప్రాంతాలలో గొడవలు జరిగేటి. ఏది ప్రభుత్వంకు మన హుస్సేన్ సాగర్లో ఈ ఈకో ఫ్రెండ్లీ పెడితే బాగుంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడొద్దని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలు అందరితో పోరాడుతూనే ఉన్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సో అప్పుడు మాకు అనిపించింది, మనము ప్రత్యేకంగా మట్టి, గడ్డి, వాటర్ పెయింట్స్తో టోటల్గా ఈకో ఫ్రెండ్లీ ఐడల్ తయారు చేయాలని చెప్పేసి గత 20 సంవత్సరాల నుంచి మాకు ఆలోచన వచ్చింది. సో మాకు గత 15 సంవత్సరాల నుంచి హై రేంజ్ బుక్ ఆఫ్ అవార్డుగా 65 అడుగులు ఈసారి పెట్టాము. ఇంతకుముందు 60 అడుగులు, మళ్ళీ ఒకసారి 50 అడుగులు, కరోనాలో 40 అడుగులు, అట్లా ప్రత్యేకంగా మాకు ఇంత పెద్ద విగ్రహం అప్పుడు ఇక్కడనే కోటిలో చేసి దాదాపు మేము టైం బండ్ వరకు విసర్జన తీసుకెళ్తుండే. సో అప్పుడు ప్రత్యేకంగా జనాలు ఫస్ట్ భయపడుతుండే, ఎందుకంటే అరే మట్టితో గడ్డితో చేసింది అంతవరకు ఏమైనా డ్యామేజ్ అవుతుందో లేకపోతే ఏమవుతుందో అని భయపడుతుండే. వాళ్ళందరికీ ప్రత్యక్షంగా ఊరేగింపులో అన్ని టీవీ ఛానల్ ద్వారా కూడా ప్రత్యేకంగా చూశారు. సో అందరికీ నేను భక్తులకు కోరేది ఒకటే, మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తగ్గించుకోండి, మట్టి విగ్రహాలను తయారు చేయండి. ఇది మా నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి తరఫున నేను మీ అందరికీ విజ్ఞప్తి కూడా తెలుపుతున్నాను. 25 ఏళ్ల సందర్భంగా ఈసారి ఎన్ని అడుగులలో దుర్గామాత విగ్రహాన్ని తయారు చేయించడం జరిగిందన్న? 2010లో 55 అడుగుల మాతని తయారు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 5 అడుగు పెంచి 60 అడుగుల వరకు చేయడం జరిగింది. అట్లా మేము దాదాపు 50-40, కరోనాలో ఒక్కసారి తగ్గింది, 45 అడుగుల వరకు చేసామన్నమాట. తర్వాత 50 అడుగులు, ఈ ఇయర్ హైయెస్ట్ 65 అడుగులు. యాక్చువల్గా మేము 72 ఫీట్స్ అని అనుకున్నాము. బట్ ఏంటంటే మొన్న భారీగా వర్షాలు పడినందుకు మాకు 10 days చాలా ఇబ్బంది జరిగింది. సో 65 అడుగుల వరకు మేము ఈ అమ్మవారిని తయారు చేయడం, ఎందుకంటే ఇంకా పైన ఇంకా అమ్మవారు ఇది వేరేది ఇంకా డిజైన్ అమ్మవారికి ఉండే. సో దాన్ని ఒకటి విరమించుకొని 65 అడుగుల వరకు ఈసారి తయారు చేయడం జరిగింది. అయితే విగ్రహాన్ని ఎన్ని రోజుల ముందు తయారు చేయడం ప్రారంభించారు? ఎంతమంది కళాకారులు ఈ విగ్రహం తయారీ వెనుక ఉన్నారన్న? మాకు ప్రతిసారి విగ్రహం తయారు చేయాలంటే దాదాపు 40 రోజులు పడుతుంది. సో ఈసారి ఏంటంటే మాకు 30 daysలోనే మనకు విగ్రహం తయారు చేయడం, ఎందుకంటే మాకు కొద్దిగా పర్మిషన్ రావడము కొద్దిగా లేట్ అయింది. సో మన కళాకారులు కూడా కలకత్తా నుంచి 28 మెంబర్స్ వచ్చి 3 షిఫ్టుల ద్వారా మన శిల్పి కళాకారుడు నాగేష్ గారి ఆధ్వర్యంలో కొద్దిగా స్పీడప్గా అయింది. ఆ అమ్మవారి ఆశీర్వాదం అది. అసలు మేము ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. సో ఏంటంటే మాకు ఈ టైం వరకు అన్నీ కంప్లీట్ అయిపోతుంది. రేపు యథావిధిగా October 3 రేపు సాయంత్రం 8 o'clock మొదటి పూజ ప్రారంభమవుతుంది.
సో మనం చూడొచ్చు మామూలుగా మనకు వినాయక చవితి సందర్భంలో పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ దుర్గామాత నవరాత్రి వేడుకల సందర్భంగా 65 అడుగుల దుర్గామాత విగ్రహాన్ని మట్టితో తయారు చేయించి మనకు చాదర్ఘట్లో ఉన్నటువంటి విక్టరీ ప్లే గ్రౌండ్లో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. గత 24 సంవత్సరాలుగా ఈ ఏడాది 25 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా 65 అడుగులలో దుర్గామాత మనకు దర్శనమిస్తున్నారు. ఈ నవరాత్రి వేడుకలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మనకు ఇక్కడ ఉన్నటువంటి సమితికి సంబంధించినటువంటి ఏదైతే మనకు శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి ఉందో దానికి సంబంధించినటువంటి ఫౌండర్ కూడా మనకు తెలపడం జరిగింది. ఇక ప్రతిరోజు దాదాపు 30 నుంచి 35 వేల మంది భక్తులు వస్తారని, వచ్చే వారి కోసము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మనకు నవరాత్రి వేడుకలు ముగిసిన తర్వాత అమ్మవారి విగ్రహము ఇక్కడే నిమజ్జనం అవుతుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.